మీనరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా చేయు ప్రయాణాల వల్ల అలసత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ సత్ఫలితాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాటకారితనంతో అన్ని పనులు కూడా చక్కబెట్టుకుంటారు. చిత్రరంగం వారికి ఆర్థిక లావాదేవీలు అసంతృప్తిగా ఉంటాయి. కళారంగం వారు కుటుంబ సమస్యల వల్ల వృత్తిలో ఏకాగ్రతను కోల్పోతారు. వస్త్ర వ్యాపారస్తులు సాగుతాయి. కోర్టు వ్యవహార విషయంలో అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు మీ యొక్క ప్రణాళికలను సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో నూతన పరిచయస్తుల వల్ల మంచి లాభాలు కలుగుటకు అవకాశం కలదు. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు అనుగుణంగా మీ యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. సాంకేతిక బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు సిమెంట్, ఫార్మస్యూటికల్, ఆటోమొబైల్ రంగంలో కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు దూరం అవుతాయి. వ్యక్తిగతంగా మెదడు సంబంధిత ఇబ్బందులను వారు తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తుల విషయంగా చర్చలు మీకు అనుకూలంగా ఉండటకు అవకాశం కలదు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇవి ఈనాటి శుభలగ్న కార్యక్రమంలో ద్వాదశ